ఎస్ రైట్ నౌ ఇవాల్టి ఏపీ అసెంబ్లీ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. లైవ్లో చూద్దాం. దానివల్ల ఎన్విరాన్మెంటల్ తేడా వస్తుంది, మార్పు వస్తుంది, డిగ్రీలు పెరిగిపోతాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ అయింది కాదనేది నా భావన. నేను స్వయంగా చూసినాను కనుక ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. అందువలన డేటా సెంటర్తో పాటు ఇవాళ ల్యాండింగ్ కూడా, కొత్త ల్యాండింగ్ కూడా వస్తుంది. ఆన్లైన్ ల్యాండింగ్ కూడా వచ్చినప్పుడు ఇంకా ఉపాధి కల్పించేదానికి ఒక సెంటర్, ఇండియాకే ఒక సెంటర్గా విశాఖపట్నం వస్తున్నది మనం అభినందించాలని కోరుతా ఉన్నాను. చౌదరి గారు, ఇవన్నీ కాదు, మన భారతదేశం ప్రజాస్వామ్యం ఎక్కువ. పనికిమాల వాళ్ళందరూ కూడా ఏవో మాట్లాడుతుంటారు. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా ఒక మంచి జరిగేటప్పుడు సార్ నేను అనేక ఆరోపణలు వస్తాయి. పైగా మనకు గొడ్డల పార్టీ లాంటిది ఉంది. దానికి తోడు కొంతమంది అవగాహన లేని వాళ్ళు మాట్లాడే ప్రసంగాలు ఉంటాయి. అవగాహన లేకుండా 1546 సభ్యులు కోరిపోయిన వాయిదా వేయడం జరిగింది. ఆన్సర్ ఇచ్చేది ఒక్క నిమిషం ప్లీజ్, టైం ఆన్సర్ ఇచ్చేందుకు భావించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ 1812 సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. ఇందాక సభ్యులు లేరండి, అందుకే వాయిదా వేస్తారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు లేదండి అధ్యక్ష. సవరణ సదుపాయం అందుబాటులో ఉంది. వధువు తమ అత్తవారింటికి కుటుంబ వివరాల్లోకి తమ ఇష్టానుసారం మారవచ్చు అధ్యక్ష. రెండవ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. మూడవ ప్రశ్న కూడా సమాచారం ఉత్పన్నం కాదు అధ్యక్ష. విజయ్ అధ్యక్ష, వాస్తవానికి